పబ్లిక్ వైబ్ ప్రత్యేక కథనం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు అందని ద్రాక్షలా మిగిలాయి. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు నిర్మించి 4 సంవత్సరాలు పూర్తయినప్పటికీ పేదలకు ఇంకా పంపిణీ చేయకపోవడం గమనార్హం. పేదలు ఇండ్లు లేక, కిరాయిలు కట్టలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని గురించి ప్రజల మాటల్లో పబ్లిక్ వైబ్ ద్వారా తెలుసుకుందాం. మంచిగానే అంటావా? అన్ని పనులు పూర్తయినాయి, పర్రెలు పాసినాయి, వాటర్ వస్తున్నాయి, దాంట్లోకి అద్దాలు పలగొట్టారు, కిటికీలు పలగొట్టారు. దానికి ఏం భరోసా లేదు. మంచిగా ఇస్తే గరీబులకు ఇస్తే ఇంకా మంచిగా చేయించుకుంటాం మా పైసలతో. ఇప్పుడు కరెంటు వసతి అన్ని ఏర్పాట్లు వేసిరా? కరెంటు ఉన్నది కానీ అందరం 10-20 మంది జమ చేసుకుంటే కరెంటు కూడా ఇంకా సప్లై ఇస్తే ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. బాత్రూమ్లు, కిటికీలు అన్ని బాగున్నాయి. కిటికీలు కొంచెం పలగొడుతున్నారు, వాళ్ళు వచ్చి తాయి అక్కడ మద్యం సీసాలు కానీ అవి ఇవన్నీ ఉన్నాయి. ఇంకా కావాలంటే నేను చూపెడతాను. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ఇల్లు కూడా మేము ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాలు అంటే ఇన్ని సంవత్సరాలు అంటే నెలకు 3,000 అయినా కానీ ఇప్పటిదాకా 5-6 లక్షలు కిరాయి అవుతుండే. ఆ కిరాయి పైసలు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కానీ అలా మేము ఉంటుంటే గరీబులము అని చెప్పేసి మేము చెప్పాము. గ్రామంలో డబుల్ బెడ్రూమ్ అనేది తయారు చేసారు, కానీ అక్కడ బాత్రూమ్స్ అనేది ట్యాంకీ కట్టలేరు. పైగా మళ్ళీ లైట్సింగ్ చేయలేదు. డీలా కలెక్షనే ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని 6 ఏళ్ళగా అయిపోయింది. పబ్లిక్లు 1 నుంచి 2 సార్లు అప్లై చేసారు. ఇక్కడ టేగరాల్లో కూడా అప్లై చేసారు. పెద్ద పెద్దలు కూడా చెప్పారు, మీరు పలానా అప్లై చేయరు, మీకు కూడా వస్తాయని చెప్పారు. ఆశ కొద్దీ ఈ ఆడ కిరాయి, ఈడ కిరాయి, ఆడ బాగా ఈడ బాగి అని చేసుకుంటా జీవితం గడిపిస్తున్నాం. ఇక పెద్దవాళ్ళు ఎట్లా ఇస్తారో మరి అది ఏ విధంగా ఉందో తెలియదు. డోర్లు, కిటికీలు అన్నీ పలిగిపోతున్నాయి. ఇక పెద్దవాళ్ళు దయచేసి మా గురించి, చిన్న వాళ్ళ గురించి ఆలోచించి ఇస్తే బాగుంటుంది. 60 ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు. అలా వెళ్ళేటోళ్ళు, లేనోళ్ళు, గరీబోళ్ళు అంటేనేమో ఒక 30-35% మంది మాత్రమే వెళ్తారు. ఇక పెద్దవాళ్ళు ఆలోచించి ఇవ్వాలని కోరుతున్నాం. బెడ్రూమ్లు మీది ఉన్నాయా? మీది పోర్షన్ మాత్రం ఒక్కటి పని చేయదు. ఎట్లా పని చేయదు? ఒకటి టప్ అంటది అది ఆల్రెడీ. అంటే నాణ్యతను కట్టలేరంటావా? కట్టలే, దానికి నీళ్ళు పోయలేరంట. నేను చూసినా కూడా ఆల్రెడీ. ఎట్లా మరి? ఇప్పుడు ఒకవేళ డబుల్ బెడ్రూమ్లు వస్తే ప్రజలు పోయి ఉంటారు, మరి ఏమన్నా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అంటావా? ఏమి ఇబ్బంది ఉంటుంది అంటే? రోజు ఇబ్బంది ఉంటుంది. అందులో ఉన్నోని కూడా అది ఎప్పుడేమైతే కూడా తెలియదు. మొత్తం తాపుకలు అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, నాకు జిఎంఆర్ అయిండు, నేను కేసు అయింది, ఆయన మాట్లాడిండు, నేను ఇది పంచిస్తా, ఆయనకి ఇస్తా, ఈయనకి ఇస్తా అన్నరికి అన్ని ఫోటోలు తీసుకున్నారు. ఎవరికి ఏ జాగ్ చేయలేదు. మళ్ళీ అందులో పని ఉంది. ఇప్పటికీ ఒక లైటింగ్ లేదు, ఒక డోర్స్ లేదు. నీది కూలిపోతానికి వచ్చింది ఆల్రెడీ నీళ్ళు పట్టాలి. అటువంటి అప్పుడు ఈ కిరాయి ఉన్నోడు ఉంటాడు, అందులో సగం అమ్ముకునే నాకు డౌట్ వచ్చేసింది. అటువంటి అప్పుడు మీరు కరెక్ట్ చేస్తామని సార్ నడితే కూడా నేను ఎందుకు పోయి నేను రాసిచ్చినోడు అటే వీకుడు, రాసినోడు కూడా అటే వీకుడు. ఏం పోయా అని మొన్న అడిగితే మొన్నటిగా అయిపోయింది అన్నప్పుడు మీరు ఎవరికి ఇస్తారో అది మేము తర్వాత మాట్లాడదామని అప్పుడు అనుకున్నాం. ఇప్పుడు ఏమంటారంటే, నేనున్నప్పుడు కట్టించినా నేను నీ జేబులకి లోడ ఎవరు పైసలు ఇచ్చి కట్టలేదు. ప్రతి ఒక్కరికి అక్కే అది. అవన్నీ కథలు బాగా తెలుసు. అటువంటి అప్పుడు ఆ మీ పర్వతాలు